Hi, Namaste. This is Hari Krishna. Welcome to @Celeb ID. Fun with detail. మామూలుగా సినీ పరిశ్రమ అనగానే సినిమా అనగానే 24 కళలు. 24 కళల్లో 64 స్ఫూర్తిదాయకమైన మన శక్తియుక్తులు కూడితేనే మనం ఆ పరిశ్రమలోకి ఎంటర్ అవ్వగలం. తన గాత్రంతోనూ, నటనతోనూ, తనకున్న పటిమ స్ఫూర్తితోనూ చాలా ఎత్తుకెదిగి ఇప్పుడు సినిమాల్లో కూడా అలరిస్తున్న సురేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో సురేష్ గారి ప్రయాణం అవన్నీ ఎలా ఉన్నాయో జస్ట్ ఫన్ విత్ డీటెయిల్‌లో పూర్తిగా తెలుసుకుందాం. నమస్తే భయ్యా! ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఏదో కొంచెం డల్‌గా కనిపిస్తున్నారు. ఎదురుగుండా ఆ! ఒకటి చెప్తాను. ఇప్పుడు నాకంటే నాకు ఇంటూరి హరికృష్ణ నా ఎదురుగుండా ఉన్న మనిషి నాతో పనిచేశాడు. కలిసి తిరిగాం, కొట్టుకున్నాం, కాఫీలు తాగాం. ఎడిటింగ్‌ల దగ్గర ఆటిల దగ్గర మనం ఎన్ని చేసామో ఆ ఛానల్‌లో మనకు తెలుసు. అలాంటి మనిషి నమస్తే భయ్యా ఎలా ఉన్నారు అంటే దీన్ని ఏమంటారు? పాయింటే. ఆ! అందుకని ఆ! హరికృష్ణ, సురేష్ లాగా మాట్లాడుకుందాం. అస్సలొద్దు. ఎందుకంటే ఇది ఫన్ విత్ డీటెయిల్. హ్మ్. సో మనం ఫన్నీగా మనం క్యాజువల్‌గా ఎలా మాట్లాడుకునేవాళ్ళమో అలానే మాట్లాడుకుందాం. సూపర్. అది. రైట్. ఓకే. ఫైన్. బై జస్ట్ క్యాజువల్ టాక్‌తోనే స్టార్ట్ చేస్తున్నాను. ముందు జెమినీలో మీకు అవకాశం ఎలా వచ్చిందో జస్ట్ క్యాజువల్‌గానే చెప్పండి. అది పెద్ద ఇదిగా వద్దు. మామూలు క్యాజువల్‌గా. మేము ఫన్‌లోనే చెప్పాలి మీరు. ఫన్ ఎలిమెంట్ మాకుండాలి. అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు చాలా ఇన్సిడెంట్ ఒకటి. తాజ్ కృష్ణ హోటల్ దగ్గర బస్సు దింపేశాడు. మా భీమవరం నుంచి తీసుకొచ్చిన బస్సు. దిగి ఆటో తీసుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూమ్‌కి వెళ్ళాలి. అదేమో పంజాగుట్ట కాలనీలో ఉంది. హ్మ్. అది తాజ్ కృష్ణ దగ్గర దింపాడు ఈడు. సరే అడిగితే ఏంటండి అంటే ఆటో ఏవండీ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్తారు. నేను ఏవండి అనగానే ఆడికి అర్థమైపోయింది. ఆయన ఏం చేశాడు తాజ్ కృష్ణ ముందు దింపినోడు ఎక్కండి తీసుకెళ్తా అన్నాడు. హిందీ నగర్ కాలనీ అది చెప్పా. ఇలా తిప్పి రౌండ్ తీసుకెళ్ళి అలా ఓ పక్కన సందులో ఆపాడు. నేను దిగి ఇక్కడ దిగిపోండి అన్నాడు. సరే అని డబ్బులు ఇచ్చేసి దిగిపోయింది. ఆటోడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమండి హిందీ నగర్ కాలనీ ఇది అని అడిగితే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. ఇలా ఈ కాలనీకి వెళ్ళాలంటే ఎక్కడ ఎక్కారు అన్నాడు. తాజ్ కృష్ణ దగ్గర. వెనక్కి తిరగండి అన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడే ఉంది తాజ్ కృష్ణ. హైదరాబాద్ అలా అంటే అంత స్వాగతం చెప్పింది. కొత్త అంత ఏమీ తెలియని టైంలో ఆడ 2 రౌండ్లు తిప్పి అక్కడ దింపి వెనక్కి తిరిగి వెనక్కి కూడా చూడట్లా నేను. అదే కదండి తాజ్ కృష్ణ ఇక్కడికి వెళ్ళి దిగారు అన్నాడు. అదే సార్ హిందీ నగర్ కాలనీ అంటే ఇక్కడ దింపేశాడండి అంటే ఏం మనిషివే బాబు అని చెప్పి ఎవరినో పిలిపించి మళ్ళీ ఆటో వెళ్ళా. అలాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చిన తర్వాత రకరకాల ప్రయత్నాలు ఈటీవీలో చేస్తున్నాను. ఈటీవీలో విలనీయం అనే ప్రోగ్రాము, తర్వాత డైలీ ఫిలిం డైరీ అని ఒకటి వచ్చేది. దానికి ఫిలిం న్యూస్ కవరేజ్లకి వెళ్ళి అక్కడ హీరోలు ఇంటర్వ్యూలు చిన్న చిన్న ఇంటర్వ్యూలు తీసుకోవడం. డైలీ సుబ్బయ్య చౌదరి గారని ఆయన నన్ను తీసుకెళ్ళేవాడు. అలా ఈటీవీలో ఉన్నప్పుడు పాడుతా తీయగా సెట్ సారథి స్టూడియోలో ఉండేది. ఆ సారథి స్టూడియోలోకి వెళ్ళటం మా ఈ విధి శ్రీరామ్ ఉన్నాడు కదా యాక్టర్ ఇప్పుడు. అవును. వాడు ఫ్రెండ్ మేము అందరం అక్కడ కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంవత్సరం మన్మధుడు సినిమా లాంటిది నా మన్మధుడు అనుకుంటు రిలీజ్ అయితే తోటకూర రగ్గారని ఆయన సురేష్ ఇలాగా మీకు ఫ్రెండ్సే కదా వాళ్ళు నాగార్జున గారు ఇంటర్వ్యూ తేవాయా నువ్వే ఇంటర్వ్యూ చేద్ది కానీ నేను ఇలా యాంకర్ అవుదామని సినిమాల్లోకి వద్దామని ఇష్టం ఆయనకు తెలుసు. సో నేను వెళ్ళి అప్పుడు అడిగితే త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను ఇలాగా ఏమంటే ఇలాగా మనకి ఇంకా అంత స్టేచర్ రాలేదు నువ్వు వెళ్ళి ఆవిడ మేనగోళ్ళు ఉన్నారు కదా ఆవిడని అడుగు అంటే నేను వెళ్ళి ఆవిడని ఈయన రెఫరెన్స్ మీద వెళ్ళి అడిగితే వెంటనే నాగార్జున గారితో ఇంటర్వ్యూ అరేంజ్ చేశారు. అప్పుడు ఫస్ట్ టైం నేను ఈటీవీలో నాగార్జున గారిని ఇంటర్వ్యూ చేస్తూ ఒక ప్రోగ్రామ్ చేశాం. ఆయన అప్పుడు అలా తోటకూర గారు ఆ టైంలో నేను అక్కడ తిరుగుతున్నప్పుడు జెమినీ టీవీ వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా అక్కడ జరిగేవి. అప్పుడు ఈ జీకే మోహన్ గారు వీళ్ళందరూ కలిస్తే నాకు మొదటి నుంచి భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచి కూడా ఎలాగైనా జెమినీ టీవీలో దూరిపోవాలి, ఎలాగలాగా వెళ్ళాలండి. జెమినీ అంటే అంత ఇష్టం. ఈ సత్తన్న, దాసన్న, అనుపమ్ గారు, సుమ గారు వీళ్ళ ప్రోగ్రాములు చూస్తూ ఎవ్రీ సండే వస్తే కూర్చుని వాళ్ళ ప్రోగ్రాంలు 1/2 అవర్ ప్రోగ్రామ్స్లు చూస్తా. ఇది ఈ కోరిక ఒకటి ఉండిపోయింది. సో అలా వాళ్ళతో పరిచయం పెరిగినప్పుడు గీతా మేడమ్ ఇలా రండి ఇలాగా ప్రోగ్రామ్ డైరెక్టర్ అండ్ రైటర్ ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ జాబ్ అది అంటే సరే అని వెళ్తే ఇంటర్వ్యూ లాగా అది ఇది చేశారు. కిరణ్ గారు ఇంటర్వ్యూ చేస్తే నుంచున్నా. ఆయన నన్ను చూడగానే ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నేను కొంచెం ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తాం మామూలుగా వెళ్ళాం కదా చొక్కా ప్యాంట్ వేసుకుని టై గీ కట్టి ఇన్షర్ట్ అది చేసి మంచి నీట్గా పౌడర్ అది నీట్గా రాసుకుని వెళ్ళా. కొంచెం ప్లీజింగ్గా చూడగానే పర్లేదు ఎవడో బాగానే ఉన్నాడే అనిపించేలా వెళ్ళా. ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే
నువ్వు చూస్తే సినిమా యాక్టర్‌లా ఉన్నావు టీవీ ఛానెల్ ఏం పని చేస్తావయ్యా అన్నాడు. నేను వెంటనే ఎవడన్నా ఏం చెప్తాడు? అయ్య బాబోయ్! లేదు సార్. మీరు ఇచ్చిన ఉద్యోగం చేసుకుంటానంటే నాకు అదే అంటారు. నేను అలాంటి ఏం పెర్ఫార్మన్స్‌లు ఇవ్వకుండా, అవును సార్ సినిమాల్లోకెళ్ళాలని వచ్చానండి మా భీమవరం నుంచి. నేను నాటకాలవి రాశాను. కొన్ని స్క్రిప్టులు రాశానండి. ఇలా రైటర్‌నండి. మరి ఇక్కడెందుకు అన్నాడు. జెమినీ టీవీ నా ఫస్ట్ స్టెప్ అవ్వాలండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నాకు అన్నీ తెలుస్తాయి. ఆ తర్వాత నేను మరైతే రేపు సినిమాలోకెళ్ళిపోతావా మరి అన్నాడు. సినిమాల్లోకి వెళ్ళడానికి ఇక్కడికొచ్చాను సార్. అది నేను ఏ రోజైతే సరిగ్గా పని చేయట్లేదు అని మీరు అనుకుంటారో, ఆ రోజు నాకు చెప్పకుండా తీసేయండి సార్ అని జాయిన్ అయ్యే రోజు చెప్పా. తెగ నవ్వాడాయన. నవ్వి ఇలా ఎవడో చెప్పడు అసలు. ఈ ఉద్యోగం ఇచ్చే ముందు ఇలా ఎవడో చెప్తాడు. అంటే ఆయన జీవితకాలంలో అటువంటి చూడలా. చూసుండడు. చేతులు కట్టిన పద్ధతిగా అది చేయండి సార్ అంటే ఆయన సరే అయితే ఓకే జాయిన్ అయిపో అన్నారు. నేను గురువారం నాడు జాయిన్ అవుతాను సార్. అదేంటిది అన్నాడు. నాకు సాయిబాబా ఇష్టం అండి. గురువారం జాయిన్ అవుతాను సార్ అంటే ఎవడైనా జాబ్ ఇస్తే వెంటనే జాయిన్ అయిపోతాడు. ఈడేంటి అనుకుని సరే అయితే గురువారం నాడు గీతా మేడంకి అలా జెమినీ ఎంట్రీ. ఇప్పటి వరకు జెమినీ ప్రయాణం కంటిన్యూ అవుతూనే ఉంది. స్టిల్ ఐఎమ్ శాలరీ తీసుకుంటున్నా జెమినీ టీవీ నుంచి. రొటీన్‌కి భిన్నంగా ఇంకో డిఫరెంట్ క్వెషన్. యాహ్! మామూలుగా అందరు ఆర్టిస్ట్‌ని అడుగుతారు. మీరు డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యారా అని అనేసేసి. మీరు కూడా అదే కోవలో ఏమైనా చేరారా? యాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యాను. కానీ కొంచెం ముందు యాంకర్ అవ్వాల్సి వచ్చింది అంతే. యాక్టర్‌కి రియాక్షను ముందు యాంకరింగ్ అన్నమాట. అంతే. ఆ! ఏదో యాంకరింగ్ ఏదో చేసి ఒక బలం దొరకాలి మనకేం తెలియనప్పుడు. నాకు యాంకరింగ్ అనేది యాంకర్‌ని అవ్వడానికి కూడా ఆళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను. మా గీతా మేడము, మా జీకే మోహన్ గారు, దాన్ని సపోర్ట్ చేసిన కిరణ్ గారు. నేను అసలు ఎట్టి పరిస్థితిలోనూ సంవత్సరం పాటు కెమెరా ముందుకు వెళ్ళకూడదు. మనకు అలాంటివి ఏం చేయకూడదు. వీళ్ళు చెప్పిన పని చేయాలని ఒళ్ళు దగ్గరెట్టుకుని రోజు స్క్రిప్టులు రాసుకుంటా, ప్యాడ్లు పెట్టుకుని యాంకర్లతో యాంకరింగ్‌లు చేయంత అవి ఇవి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ పనే చేసేవాడిని. రైటింగ్ కూడా రాయలే అసల. అనుకున్నా ఓ సంవత్సరం చేద్దామని. వెళ్ళిన 3 నెలలకే నన్ను ఫిల్మ్ న్యూస్ అనే దాంట్లో నాకు ఇప్పటికీ గుర్తు హరినాథ్ పులిచెర్ల గారని ఒక డైరెక్టర్, ఒక హీరోగా కూడా చేశారు ఆయన. ప్రొడ్యూసర్ అమెరికాలో ఉంటారు డాక్టర్. రఘు కుంచాన్న రాకపోతే అప్పటికే బిజీ అయిపోయాడు అన్నయ్య. నన్ను ఇంటర్వ్యూ చేయించారు. ఆ ఇంటర్వ్యూ బాగా చేశానని ఇంకా అక్కడి నుంచి నన్ను యాంకరింగ్ చేశారు. అంతే. ఇంకా అక్కడి నుంచి వెన్ను తిరిగి చూసుకోలేదు. చూడ చిన్న ఇల్లాజికల్ క్వెషన్. ఒకవేళ ఆ సంవత్సరం పాటులో మధ్యలో ఎక్కడైనా సినిమా ఆఫర్ వచ్చుండుంటే కిరణ్ సార్ మాట కాదని వెళ్ళిపోయేవాళ్ళా? పెద్ద సినిమా ఆఫర్ అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేవాడు. అది ఎలాగూ ముందు మీరు సెక్యూరిటీగా చెప్పెట్టారు కదా! చెప్పేసాను కదా, నేను అలాగే వెళ్తాను చెప్పేసాను కదా. ఒకవేళ బయటికి వెళ్ళిపోతానన్న ఆయన పాపం మీరు చెప్పాడులే ఫస్టే అని ఆయన కనికరించేవాళ్ళు. వెళ్ళేవాడిని. సినిమా ఆఫర్ వచ్చుంటే నేను వెళ్ళిన ఒక 8 నెలలకు 9 నెలలకు నేను అప్పటికి నవ్వుల నజరానా అని ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. నేను టీవీలో కనిపించడం తర్వాత నేను స్మైల్ ప్లీజ్ అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని. ఆ ప్రోగ్రామ్స్లో చూసి అప్పటికే వెళ్ళిన 8 నెలలకు 9 నెలలకు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారు శేషాద్రి నాయుడు అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాలో ఒక మినిస్టర్ కొడుకు కావాలన్నప్పుడు ఆయన ఎప్పుడు నైట్ నన్ను టీవీలో చూసి 2 రోజుల తర్వాత ఎవరినో జగదీష్ అని ఒక కో డైరెక్టర్ని పంపించి ఫస్ట్ వేషం ఆయనే ఇచ్చారు. ఆ సినిమా శేషాద్రి నాయుడు. సో అక్కడి నుంచి భ్రమణ. మొట్టమొదట సిల్వర్ స్క్రీన్ సినిమా ఏంటి? అదే శేషాద్రి నాయుడు. శేషాద్రి నాయుడు. అందులో అసలు మినిస్టర్ అది గారు ఎలా ఉంటారు. వచ్చింది ఆఫర్? అదే సార్ ఈ టీవీలో చూసి నాకు శ్రీహరి అన్నయ్య కో డైరెక్టర్ని పంపించి ఇడు బాగున్నాడు, ఇడు ఆడో చూడండి ఇడు. ఆయన ఏమనుకున్నారంటే టీవీలో మనం సగమే కనపడతాం కదా, ఇడు మా అయితే 5 ఉంటాడు అనుకున్నారు. నేను 6 1 కదా, ఇడు ఎంత ఉన్నాడేంటి అన్నాడు ఎలాగాను. అది జరిగింది. టీవీలో మనం ఇంతే కనిపిస్తాం. అది అలా. బాగా వెళ్తున్న స్పీడ్ ఎక్స్‌ప్రెస్ లాంటిది జీవితం. యాహ్! అక్కడక్కడ మనకి అడ్డులు, గోడలు తగులుతా ఉంటాయి. అట్లాంటివి ఏమైనా తగిలాయా భయ్యా? అసలు ఎప్పుడు తగలేదు డార్లింగ్. టీవీలో గానీ, సినిమాలో గానీ ఎక్కడ? అలా ఏమీ లేవు. అంటే నేను మాక్సిమం ఏంటంటే నన్ను నేను నమ్ముతా. నా ప్రయాణానికి ఎప్పుడూ అడ్డంకులు లేకుండానే ఉండే ప్రయాణమే చేశా. ఒకేసారి సింగిల్ నైట్‌లో చిరంజీవి అయిపోదామని, ఒక పూటలో ఏదో అయిపోదామని, లేకపోతే ఒక సంవత్సరంలో ఏదో సాధించేద్దామని కాదు. నా ప్రయాణం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ లైఫ్‌ని మనం అలా ట్రావెల్ చేస్తూ ఉండాలి, ప్రయాణం చేయాలి, 10 మందిని కలుపుకోవాలి, వాళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి. అలా ఉంది కాబట్టి నాకు ఎప్పుడు అలాంటి పెద్ద పెద్ద హర్డిల్స్ ఏమి రాలా. మాక్సిమం వచ్చిన కొన్ని సార్లు క్యారెక్టర్స్ మనకు అనుకున్నవి వేరే వాళ్ళకి వెళ్ళటం అలాంటివి జరిగినాయి కానీ మాక్సిమం నా కష్టాన్ని, నా ప్రతిభని నమ్ముకుని ప్రయాణం చేశాను కాబట్టి ఎక్కడ డిస్టర్బ్ అవ్వలా. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే గ్లామర్ ఒక్కటే సరిపోదు, గ్రామర్ కూడా కావాలంటారు. గ్రామర్. యాహ్! సో మీకు గ్రామరు ఉంది, గ్లామరు ఉంది. ఎందుకంటే మీ గాత్రమే మీకు బలం యాక్చువల్. అవును. వాయిస్ నిజానికి మీ ఓన్ డబ్బింగ్ చెప్పడం, ప్లస్ వేరే వాళ్ళకి కూడా మీరు డబ్బింగ్ చెప్పడం. సో డబ్బింగ్ ఓవరాల్ డబ్బింగ్ మీ కెరీర్ మీద హౌ డు యూ ఫీల్? అది నాకు నిజంగా ఒక మనిషి జీవితంలో
తన ప్రతిభని గుర్తించినప్పుడు వచ్చే ఆనందం నాకు డబ్బింగ్ చెప్పడం ద్వారా వచ్చింది. ఆ ప్రతిభను గుర్తించిన వ్యక్తులను కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి మా గీత మేడం. అగైన్ మళ్ళీ మా గీత మేడం. గీత మేడం గారు నేను జెమినీ టీవీలో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు, ఎప్పుడైనా సరదాగా వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నప్పుడు అవి ఆవిడ అలా వింటూ వెళ్ళిపోయి నేను ఆపేసేవాడిని మేడం వస్తే. చూసి "సురేష్ నీ వాయిస్ బానే ఉంది కదా! ఏదైనా ప్లాన్ చేసి చెప్పొచ్చు కదా! ఎప్పుడు" అది ఇది అన్నారు. నేనేం చెప్తాను మేడం అన్నా. అంటే నేనేదన్నా అది కొంచెం ఆంధ్ర ప్రాంతంలో గోదావరి జిల్లాలో అవటం వల్ల ప్రతిదానికి ఏవండి అది ఇది అలా అంటూ ఉంటా. ఎక్కువ గోదావరి యాస వచ్చేస్తుంది. వచ్చేస్తా ఉంటది. మనమేం పని చేస్తాం డబ్బులకి అది ఇది అనుకున్నాను నేను. కానీ అప్పుడు 'తేజ ఫిల్మ్ థియేటర్' అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది. యాంకర్ ఉండరు. ఓన్లీ వాయిస్ మీదే వస్తది. "నువ్వు ట్రై చేయి ఒకసారి" అన్నారు. నాకిదేదో అవకాశం బానే ఉంది. మన గొంతు పని చేస్తదా అని. సరే ట్రై చేద్దాం అని ఆవిడ స్క్రిప్ట్ ఇస్తే, ఆవిడ డివివి ప్రసాద్ గారని ఆయన ఫిల్మ్ న్యూస్ అది రాసేవారు. ఆయన రాసేవారు ఆ 'తేజ ఫిల్మ్ థియేటరు.' గొంతుకు మీదే ప్రోగ్రామ్ ఎళ్తది. అది చేశా. ఒక ఎపిసోడ్ చేసాం. కొంచెం ఒళ్ళు దగ్గరెట్టుకుని జాగ్రత్తగా యాసలు, గీసలు ఏమి లేకుండా స్వచ్ఛమైన తెలుగులో, కృష్ణా జిల్లా తెలుగులో, అందమైన తెలుగులో, అద్భుతమైన తెలుగులో ఒళ్ళు దగ్గరెట్టుకుని ఫస్ట్ ఎపిసోడ్ చేశాను. చేసి మేడంకి పంపించా. మేడం చూసారు. అదిరిపోయింది. నువ్వే చెప్తున్నావు ఈ ఎపిసోడ్. ఇక అక్కడి నుంచి కంటిన్యూగా ఒక 40 ఎపిసోడ్లు 'తేజ ఫిల్మ్ థియేటర్‌కి' గొంతుకిచ్చాను ఫస్ట్. అక్కడి నుంచి తర్వాత 'తేజ ఫిల్మ్ న్యూస్' అని వచ్చేది. ఆ న్యూస్‌లో వెనకాల కంటెంట్‌కి నేనే వాయిస్ ఇవ్వటం. ఆ తర్వాత మెల్లగా అది విని నాగబాబు గారు ఈడెవడో భలే చెప్తున్నాడు సురేషు అంటే సురేష్ అంటే మా జెమినీలో పనిచేస్తారని మా డివి ప్రసాద్ చెప్పటం. అప్పుడు చిరంజీవి గారి సినిమాకి ఏవీలు ఉండేవి అప్పుడు. ఆడియో వీడియో అని. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలు అని ఇలాంటి కొన్ని ఏవీలు. ఫస్ట్ చిరంజీవి గారికి ఏవి చెప్పించారు. అది లలిత శిల్పకళా వేదికలో అది వినడానికి నేను నిజంగా వెళ్ళాను. కొన్ని వేల మంది జనం మధ్యలో నేను మూల నుంచి వింటున్నా ఎలా రియాక్ట్ అవుతారని. చెప్తుంటే సౌండ్‌కి నాకే ఒళ్ళు జిజ్ అంది. అమ్మా! ఏంట్రా ఇంత అని అంత వాయిస్ అలా వచ్చింది. వెంటనే ఇంక అక్కడి నుంచి దాదాపు ఒక 200, 300 ఏవీలు చెప్పుంటాను. ఆల్ హీరోస్. అబ్బబ్బా! ఆ! చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు ఏ కొత్త సినిమా వచ్చినా జెమినీలో సురేష్‌ని పట్టుకోండి అతని వాయిస్ కావాలి, అతనికి వాయిస్ కావాలి. బాలకృష్ణ గారికి మొన్న 'అఖండ'తో సహా చెప్పా. సో, అలా నా వాయిసు డబ్బింగ్ వైపొచ్చింది. అప్పుడు కొన్ని సినిమాలు మా టీవీ వాళ్ళు హిందీ సినిమాల్ని తెలుగులో డబ్ చేస్తున్నారు. ఒక స్లాట్ అనమాట. అప్పుడు గోవిందా గారికి, 'చుంకీ పాండే' అని ఒక ఆయన ఉంటారు. ఆయనకి 'మిథున్ చక్రవర్తి' ఇలా ఒక 4, 5 హీరోలకి నా గొంతు సెట్ అయింది. నా యాస, నా స్లాంగ్ అక్కడ. అలా అప్పుడు డబ్బింగ్ అలా స్టార్ట్ చేశా. తర్వాత లాట్ చేయని చాలామంది హీరోల పక్కనుండి మావయ్య, బావ, తమిళ్ నుంచి తెలుగు, కన్నడ నుంచి తెలుగు, మలయాళం నుంచి తెలుగు. ఒక 1 ఇయర్ బ్యాకు ఒరియా నుంచి తెలుగుకొస్తున్న ఒక సినిమా. అది రాజేష్ టచ్‌రివర్ గారని మా 'జీకే మోహన్' గారి డెన్‌లో వస్తూ ఉంటారు ఆయన. ఆయన ఒక సినిమా చేశారు. అందులో హీరో క్యారెక్టర్ కూడా నేను డబ్బింగ్ చెప్పా తెలుగు. సో, అలా డబ్బింగ్. అంటే ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ప్రతిభని ఎప్పుడూ అణిచివేసి ఉంచకూడదు. మనకు తెలియకుండానే మనలో ఒక టాలెంట్ ఉంటది. అది గుర్తించాలి. దానికి పదును పెట్టాలి. అలా తర్వాత నేను గొంతుకుతో కూడా నా గొంతుకు నాకు ఒక రూపాయి సంపాదించి పెడతదని అప్పుడు తెలిసింది. ఆ తర్వాత నన్ను బాగా ఎంకరేజ్ చేసింది నాగేంద్ర గారని. కాన్సెప్ట్స్ అని ఉంది ఆయనకి. ఆయన మీరు రేడియోలోను, టీవీలోను ఉండే శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఆర్ఐ అకాడమీ ఇయన్నీ ఎడ్యుకేషనల్ టూర్స్ 1, 2, 3 ఇవన్నీ యాడ్లు. ఆ తర్వాత ఈ మధ్య సెటైరికల్‌గా కూడా దాని మీద సీన్‌లు ఇంకా కూడా అదేంటంటే చెప్పి జనాలు వినేసి కొంతమంది పారిపోయి భయమేసేసి ఇలాంటివన్నీ అక్కడ దాకా వెళ్ళా. వాయిస్‌లు, డబ్బింగ్‌లు ఇప్పటికి నిన్న కూడా ఒక విజయవాడకి సంబంధించిన ప్రోమో ఒకటి అడ్వర్టైజ్‌మెంట్ ఉంటే చెప్పొచ్చా. ఇప్పుడు నా నెక్స్ట్ క్వెషన్ కూడా అదే. పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఒక నటుడుగానే గాదు. మల్టీ టాలెంటెడ్ ఉండాలి. మల్టీ టాలెంట్ సురే ఉంటే ఇట్ ఇంకా విల్ హెల్ప్స్ మంచిది. యూ. ఇంకా అంటే మంచిది. అంటే హెల్ప్ ఇప్పుడు అవుతది. సురేష్ అనేవాడు ఒక ఆర్టిస్ట్, ఒక యాంకరు, ఒక వాయిస్ ఆర్టిస్టు, ఇంకా రైటరు. సో, ఇంకేమైనా ఉన్నాయా? మేము చూడాల్సినటివి ఇంకేనా? చూడాల్సినవి, వినాల్సినవి అంటే అవే బేసిక్‌గా యాక్చువల్‌గా యాక్టర్ డార్లింగ్. ఫస్ట్ నుంచి టార్గెట్ నాకు యాక్టర్ అవ్వాలని వచ్చా. ఇవన్నీ చెప్పానుగా గీతా మేడం గారు గుర్తించడం వల్ల, మా నరేంద్ర గారు గుర్తించడం వల్ల వాయిస్ యాక్టర్‌నయ్యా. తర్వాత కొన్ని సినిమాలు అక్కడక్కడ పెన్ బిట్ రాసా. అనిల్ రావిపూడి ఫస్ట్ సినిమా అప్పుడు కూడా తనతో పాటు వర్క్ చేయమని అడిగాడు 'పటాస్' అప్పుడు. హి ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ ఆయన. నాకు బాగా ఇష్టం తను. కొన్ని కొన్ని సందర్భాలు మనకు కుదరకపోవచ్చు. కూర్చొని వర్క్ చేయటం, అక్కడే ఒకే చోట ఉండటం అలా కుదరలేదు కానీ రైటింగ్ సైడ్ ఎళ్ళా. డబ్బింగ్‌లు, రేడియో జాకీగా పనిచేశా రెడ్ ఎఫ్ఎంలో. ఉన్నాయి. అన్నీ అంటే ఉన్నాయి ఇంకా. సినిమా చుట్టూ ఉన్నాను. అంతే. నేను ఎటు పారిపోలా. అదే. ఆ సినిమాకి ఏమేం కావాలో చుట్టుపక్కలే తిరుగుతూ అంటే ఉన్నా. యాక్టర్‌గానే ఉన్నారు. మళ్ళీ డాక్టర్ అవ్వలా. అవులా అమ్మో! అసలు డాక్టర్ నేను జోక్ చెప్తా. ఆ! మా అమ్మ ఎప్పుడు ప్రతి తల్లికి, తండ్రికి వాళ్ళ కొడుకులు, పిల్లలు కూతుర్లైనా, కొడుకులైనా ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి.
వాళ్ళు మంచి బాగా ఎదగాలి అనే కోరికలు ఉంటాయి. తద్వారా ఏముంటది అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో ఏదంటే ఇంజినీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, లేకపోతే కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఏదో అంతే బాగా చదువుకుంటేనే పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అవుతారు ఇవన్నీ. మా అమ్మ పాపం ఎప్పుడు ఇంజినీర్ అంటూ ఉండేది. మనం అత్యవసర మార్కులు ఎంఎస్ నారాయణ గారి స్టూడెంట్ నేను ఇంటర్మీడియట్లో. జిల్లా పరిషత్ ఇంటర్మీడియట్లో ఆయన స్టూడెంట్ని. అక్కడ నుంచి తర్వాత డిగ్రీకి వచ్చి బేకాములు. డిగ్రీకి వచ్చే ముందు ఇంజనీరింగ్ నాకు తీసుకుంటాను చదువున్నాను. ఇంటర్మీడియట్ డిగ్రీలో బి కామేనా బీ కామ్ అనమాట. సో ఆ టైంలో మా అమ్మ ఇంజనీరింగ్ చదువు అది అంటే అమ్మ ఇంటర్మీడియట్లోనే కెమిస్ట్రీ 3 సార్లు పోయింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లాస్ట్లో పుస్తకాల్లో అవి రాసి మరీ పాస్ అయ్యాం. ఇప్పుడు అక్కడ ఇంజనీరింగ్కి వెళ్ళి ఏం చేస్తాం మనం? మనకు తెలియని దాని జోలికి వెళ్ళకూడదు. తెలుసున్న దానికి వెళ్ళి కొంచెం పద్ధతిగా చదువుకోవాలని చెప్పి బీకామ్ తీసుకుని ఆవిడ అర్థం చేసుకుందా అర్థం చేసుకుని వీడు ఎందుకంటే ఇంకా ఇది కష్టం ఇంకా వేరే ఇది కూడా లేదు కదా. లేదు కదా చెప్పేసి వీడు అని. అప్పుడు అయిన తర్వాత చాలాళ్ళు అయిపోయింది. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, ఎంబీఏ చేసేసాను, అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మా అమ్మ అడగటానికి లేకుండా ఇలా కూర్చోబెడతాను టీవీ ముందు. ఏంటి డాక్టరా చూడు మనమే డాక్టర్. మళ్ళీ కూర్చోబెడతాను ఇంకొచ్చి ఏంటి అయ్యో చూడు ఇంజనీర్ వీడు ఎలా ఉన్నాడు మీ అబ్బాయి చూసుకో అంటాను. మళ్ళీ ఇంకో సినిమాలో చూసావా ఆటో డ్రైవర్ చిచ్చి అదవా. ఆ తల్లికి మించిన ఆనందం అంటే ఒక యాక్టర్ అయితే ఏదన్నా అవ్వచ్చు, నీకు ఏం కావాలి చూసుకో. 4-5 సినిమాల్లో డాక్టర్ని, 5-6 సినిమాల్లో ఇంజనీర్ని, ఒక సినిమాలో జాయింట్ కలెక్టర్ని, మారేడుమల్లి ప్రజానీకంలో. ఇంకేం చదవాలి? త్వరలో మంత్రి క్యారెక్టర్ కూడా చేయాలి. నీకేం నువ్వు అడుగు నేను చేస్తా. అది అంతే కదా. కాదు భయ్యా, ఇప్పుడు గ్లామర్ ట్రెండింగ్ గా ఉంటే చాలా వరకు బయట ఈ షోస్ అందరూ పిలుస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బిగ్ బాస్ నుంచి మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చిందా? వస్తే ఏమైనా రిజెక్ట్ చేయడం అట్లాంటివి ఏమైనా జరిగింది? సెకండ్ సీజన్కి వచ్చింది. తర్వాత సెకండ్ సీజన్కి వచ్చేసింది. ఫస్ట్లో స్టార్టింగ్ పిలిచారు అంటే అది అన్నేసి రోజులు అలా ఒక 4 గోళ్ల మధ్య మనది అసలే ఫ్రీ ఉండిపోతాం. బర్డ్. అమ్మో మనం వదిలితే ఎలా ఎగురుతానే ఉండే జాతి మనం. అమ్మో మనకి ఇదేంటి అంటే ఇలా ఉండిపోవాలి, మొత్తం పెట్టే పేద సర్దుకుని. చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగిన భయాలు ఉన్నాయి నాకు. ఒకప్పుడు హాస్టల్లో పెట్టేస్తే చిన్నప్పుడు గోడ దూకి పారిపోయాను. ఇప్పుడు అందులో నుంచి పారిపోవడానికి కూడా లేదు. ఇవన్నీ చూసి అప్పుడు అమ్మో నా వల్ల వదన్నా వద్దులేనా అని అప్పుడు ఫస్ట్లో సెకండ్ సీజన్కి వచ్చింది నాకు. అప్పుడు వెళ్ళదు బిగ్ బాస్ కానీ. సో మళ్ళీ ఎలా తెలుసుకోలేదు కూడా. ఎందుకో ఏంటో పిల్లిని రూమ్లో వేసి కొడితే తెరమడిపోద్ది అన్నట్టు ఉంటుంది నాకు అది. ఎందుకు ఓవరాల్ గా ఇప్పుడు అప్పటి సినిమాకి అంటే మీరు స్టార్ట్ అయినప్పటికీ ఇప్పటికి ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలా అనిపిస్తుంది మీకు? అంటే నేను అదృష్టం సినిమా రీల్తోనే రియల్ సినిమా లేదనిపిస్తుంది నాకు. రీల్ అర్థమైంది. నా అదృష్టం రీల్లో యాక్ట్ చేశా. డేటాలో కాదు, డేటాలో డిజిటల్లో. ఇప్పుడు సినిమాలు అంతా డిజిటల్. ఇది అప్పుడు ఆ అదృష్టం కలిగింది. శాషాద్రి నాయుడు కానీ కొన్ని సినిమాలు స్టార్టింగ్లో చేసిన సినిమాల్లో రీల్తో చేసాం. అది హ్యాపీ. తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత అది పెద్ద చేంజ్ అంటే రీల్ అండ్ డిజిటల్. ఇప్పుడు ఏమైపోయింది మన చేతిలో ఉంటుంది. ఇదివరకు డైరెక్టర్ కట్ చెప్పేవాడు, కట్ 1 more అనేవాడు. ఇప్పుడు యాక్టర్ చెప్పుకున్నాడు కట్, సార్ 1 more చేస్తానండి. అడే నువ్వు చెప్తావేంట్రా నేను కదా చెప్పాలనే పొజిషన్ ఇప్పుడు. అంతే చేంజ్. నాన్ లీనియర్ కదా. అప్పుడు రీల్ తిరుగుతూ ఉంటే ఇది, ఇప్పుడు ఏం తిరిగినా పర్లేదు డిలీట్ చేసి మళ్ళీ పెట్టు, అంతే కాపీ పేస్ట్. అదే తేడా. సో టోటల్ మీరు వచ్చిన తర్వాత మీరు తోటి నటీనటులతో ఉండడం కానీ అంత ఇది, ఎస్పెషల్లీ సునీల్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంది? సునీల్ చిన్నప్పటి నుంచి కదా నాకు. మేము భీమవరం SCH BRM జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను 8th క్లాసు, తను 10th క్లాస్ ఆడు. తర్వాత నేను KGRL కాలేజ్ MS నారాయణ గారు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు నేను ఇంటర్కి వెళ్ళిపోయాను. వాడు ఫస్ట్ నుంచి DNR కాలేజ్, ఇంటర్ DNR, డిగ్రీ DNR. మళ్ళీ నేను డిగ్రీకి DNRకి వచ్చా. ఓకే. అంటే సునీల్ డిగ్రీ కంప్లీట్ చేసి పీజీకి వెళ్ళే టైంలో నేను డిగ్రీ ఎంటర్ అయ్యాను. అంటే ఒక 3 years సీనియర్ నాకు. ఇప్పటికి రేపు నేను యాక్ట్ చేసిన సినిమాకి తన వాయిస్ కావాలని అడగగానే వెంటనే బలివడరా నేను చెప్తాను నీకు ఎందుకు అన్నాడు. ఆ స్నేహాలు అవన్నీ ఉన్నాయి సునీల్తో. అండ్ త్రివిక్రమ్ గారు నా గురువులాగా. అంటే ఒకే పరిశ్రమలో ఉన్నాం కదా. ఒక చెడ్డీ దోస్త్ అని అనుకోవచ్చు. సరే, వీళ్ళు మీ తోటి నటులు కొంచెం ఇమేజ్ బాగా హీరో ఇమేజ్ ఉన్న బాలకృష్ణ గారు లాంటి వాడితో మీ అనుభవం? ఈజ్ సచ్ ఎ గ్రేట్ లెజెండరీ యాక్టర్. ఆయనకి అడగకుండానే ఎవరో చెప్పకుండానే ఎవరో ఇస్తే లెజెండ్ కాదు ఆయన. ఈజ్ ఆల్వేస్ లెజెండ్. నేను బాలకృష్ణ గారిని చాలా దగ్గరగా చూశాను. మా జెమినీ టీవీ ప్రోగ్రామ్ చేయడానికి అప్పట్లో మూర్తి గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన నేను
నేనే ఇంటర్వ్యూ చేయాలి. కొంతమంది కెమెరా స్టాఫ్ అంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన అక్కడ ఓ పక్కన పెట్టుకోండి అని చెప్పి వాళ్ళ మేనేజర్ అన్నీ చేసి పెట్టారు, రెడీ చేశారు. సరే సార్ అని భయం, బిక్కుమంటుంది, గుండె 72 సార్లు కదా 80 సార్లు కొట్టుకుంటుంది ఒక్కొక్కడికి ఆయన వచ్చేదాకా. కెమెరామెన్ అసిస్టెంట్లతో సహా 3 కెమెరాలు సెటప్. నేను ఇంటర్వ్యూ చేయాలి, క్వశ్చన్లే చూసుకున్నాం అది ఇదని మూర్తి అంతా సెటప్. ఆయన చాలా క్యాజువల్గా చాలా సరదాగా అందరూ రెడీయా పెట్టే వాళ్ళందరికీ అన్నాడు. అంటే అలాగా మా అందరికీ ప్లేట్లో సున్నుండలో అవన్నీ వచ్చినాయి, తినండి వస్తా అని వెళ్ళిపోయారు ఆయన. ఆయన లోపలికి వెళ్ళగానే అందరూ తినాలి కదా, తినమన్నాడు ఆయన. తినకపోతే చచ్చిపోతాం, ఎలాగన్నా తినాలి. సరే పట్టుకొచ్చి సున్నుండలు బాగున్నాయి, మేము అందరం తినేసాం. ఒకడు అసిస్టెంట్ ఎవడో గుర్తులేదు నాకు, నోట్లు ఎట్టుకుని ఉండిపోయాడు. బాలకృష్ణ గారు అయిపోయిందా అంటే ఏడాది ఎవడో వదిలేశాడు అన్నాడు. ఒక ఉండ తినడం మానేసి అక్కడ ఉండిపోయింది, అది తినలేదు. ఇంకా సున్నుండి ఏమవుతుంది నోట్లో పెట్టుకొని మొత్తం ఇది పొడిం కదా అన్నాడు. అంటే ఎదుగులో వదిలేసావు అన్నాడు, కంగారు గడ పెట్టేసుకున్నాడు, ఈయన అన్న మాట గడ పెట్టేసుకున్నాడు. అది ఇప్పటికీ గుర్తు నాకు. తినండి చక్కగా సున్నుండలో పెట్టాం. అలాగా ప్రేమగా ఉండే మనిషి అండి. ఎప్పుడు కూడా నన్ను ఆయనతో నేను ఒక స్కిట్ చేశాను, ఆయనే తీసుకెళ్ళి వరద బాధితులు సహాయార్థం చేస్తాను, చాలా పెద్ద హిట్ బికాస్ ఆఫ్ బాలయ్య బాబు. చాలా మందికి తెలిసాను నేను అప్పుడు ఆయనతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవటం వల్ల. అండ్ రీసెంట్గా మన డాకు మహారాజులో క్యారెక్టర్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ ఏం జమిని అది అది ఆ తర్వాత ఇంకో సినిమా కూడా యాక్ట్ చేశాను కానీ ఎడిటింగ్లో వెళ్ళిపోయింది అది. బట్ డాకు మహారాజులో చేసినప్పుడు చాలా చాలా బాగా మాట్లాడి చేస్తాం మనం. ఎవరంటారండి అలా ఈ రోజుల్లో, నువ్వు బాగా చేస్తున్నావు, నెక్స్ట్ సినిమా మనం చేస్తున్నాం. ఒక పెద్ద సూపర్ స్టార్ భుజం మీద చేసి, నా ఫోటో ఉండొచ్చు నా దగ్గర, ఇప్పటివరకు ఇండస్ట్రీలో అది ఫేస్ చేయాలి. అలా భుజం మీద చేసి మళ్ళీ చేస్తామంటే ఆయన చెప్పాక చేయకపోవడం ఏంటి? ఆయన చాలా డౌన్ టు ఎర్త్. అయ్యో బాబు ఏం లేదండి. ఇప్పుడు కంట్లో నలక, కాళ్ళలో పడిన ఏదైనా రాయి, చెప్పు లోపలికి పడిపోయిన రాయి, ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి కదా. ఏక సినిమాలో కార్ డ్రైవ్ చేస్తుంటే ఒక ఏక ఎట్టెట్ట వెళ్ళిపోతాను, దాన్ని చంపడం చూస్తూ ఉంటాం ఎట్టెట్ట, అవునా కదా. అలాగే ఆయన డిస్టర్బ్ చేయకూడదు అంతే. ఎవడో ఆయన ప్రశాంతంగా ఇలా కూర్చుని పుస్తకం చదువుకుంటే ఎలా ఉంటే అక్కడ ఎవడో కావాలని ఎర్ర సొక్కను నల్ల సొక్కను వేసుకుని ఈయన ఇంప్రెస్ చేద్దామని తిరుగుతూ ఉంటాడు చెట్ట ఏగలాగా. చిరాకిదా బాగా. అది తప్ప బాలయ్య బాబు బంగారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మీ అనుబంధం? మేమందరం రూమ్లో ఉన్నాం ఒక 6 నెలలు. నేను బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్లో కొరియర్ బాయ్గా పనిచేసేవాడిని ఈ జెమిని ఈటీవీకి రాకముందు. అందుకనే మా కొరియర్లో అప్పుడు లేట్గా వెళ్ళేవి. మాది బ్లూ డార్ట్ చాలా ఫాస్ట్గా ఉండేది అప్పుడు. అయితే అప్పుడు నాకు ఫస్ట్ ఇక్కడ తెలియదు అన్నప్పుడు అదే చెప్పాను కింద పని చేయటం, ఆ రూము వాళ్ళతో పాటు రూమ్ షేర్ చేసుకుని ఇలాగా ఒక 5 నెలలు 4 నెలలు 5 నెలలు వాళ్ళతో పాటు ఉన్నాను. నేను సునీల్ ఎదర్ రూమ్లో పడుకునేవాళ్ళు, వెనకాల రూమ్లో సునీల్ మన త్రివిక్రమ్ ఒకే ఫ్లాట్ కానీ వెనకాల రూమ్లో తను బెడ్ ఉండి ఆయన క్యాసెట్లు టీవీలు అవన్నీ చూసుకుంటా అక్కడ అలా ఉండేవాడిని. భీమవరం నుంచి తెలుసు, అక్కడ మాకు బాగా సీనియర్ ఆయన, ఒక 5 years సీనియర్. సునీల్కి నాకు అంటే వాళ్ళిద్దరూ సీనియర్సే. త్రివిక్రమ్ గారు ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్ జర్నీని డిస్క్రైబ్ చేయగలిగే పర్సనాలిటీలు కొంతమంది ఉంటారు. ఎలా ఉండగలుగుతాం, ఎలా ఉంటే మంచిది, ఎలా ట్రావెల్ చేయాలి, ఎలా ప్రయాణం చేస్తే జీవితంలో మనం అనుకున్నదాన్ని కొంచెమైనా సాధించగలుగుతాం అనే మనిషి. అలాంటి మంచి మంచి ఆలోచనలు, మంచి సూచనలు ఆయన నాకు ఇచ్చినటువంటి వ్యక్తి త్రివిక్రమ్. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం? రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం కాదు, రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా ఇష్టం. ఓకే, ఎలా జరిగింది అసలు ఫస్ట్ ఎన్కౌంటర్ ఎలా జరిగింది? రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఫస్ట్ ఎప్పుడు చూసాను చెప్తాను. నేను తేజ ఫిలిం థియేటర్ అని చెప్పాను కదా ఇందాక, ఆ ప్రోగ్రాము, దానికి సంబంధించి ఒక ఫిలిం న్యూస్ చదివేవాడిని. ఎవ్రీ వీక్ నేనే యాంకర్, ఎవ్రీ డే అది. ఒకరోజు మా తేజ ఫిలిం స్టూడియోకి నేను ఇలాంటి గ్రీన్ మ్యాట్లో కూర్చుని నేను తేజ ఫిలిం న్యూస్కి స్వాగతం, ఈరోజు ముఖ్యాంశాలు ఇలాంటివి చదువుతుండగా ఒక డోర్ ఓపెన్ అయ్యి ఒక మనిషి లోపలికి వచ్చారు. అద్భుతమైన స్మెల్, అలాగా వైట్ అలా వచ్చి నేను ఒకసారి అక్కడ రోల్ అవుతుంది, ఇలా తిప్పేసాను తల ఆటోమేటిక్గా, అలా చూస్తూ ఉన్నాయండి రోల్ అవుతుంటేనే. అది లైవ్ కాదు, రికార్డింగే కదా, కావాలని మళ్ళీ చేసుకోవచ్చు కదా. నేను గబుక్కుని లేచిపోయాను ఇలా కుర్చీలో నుంచి. ఆ టై అది కట్టుకుంటే ఆయన కూర్చోమా కూర్చోండి సార్ నమస్కారం అండి అని అంత. అప్పటికి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నట్టున్నారు, ఏదో ఆయనది ఏదో ఇంటర్వ్యూ ఉంది అక్కడ అదే స్టూడియోలో. రాగానే నుంచుని పోతే ఆయన ఎంత మంచి మనసు మంచి మనిషి అంటే, ఇప్పుడు నా ప్రోగ్రామ్ అక్కడ డిస్టర్బ్ అవ్వకూడదని నేను ఇక్కడ కూర్చోవచ్చా, బయటికి వెళ్ళమంటావా, పర్లేదు. అయ్యో సార్ భలేవారండి కూర్చొని, నేను తర్వాత చేసుకుంటాను సార్, మీరు మీది కానిచ్చిండి అంటే
ఈ పని అయిపోను ఎందుకు మధ్యలో నేను వచ్చి ఇక్కడ కూర్చుంటాను అయితే అని ఆయన అలాగే ఆ స్టూడియోలో ఒక చైర్ వేశారు. ఆయన స్టూల్ మీద గన్ మ్యాన్ చైర్ మీద కూర్చున్నా. ఆ చైర్ గన్ మ్యాన్స్ వాళ్ళు ఉన్నారు. నేను ఎలా అంటే అప్పటి నుంచి మాట రావట్లేదు నాకు. అప్పుడు అప్పుడు దాకా వచ్చింది స్క్రిప్ట్. ఆయన ఆయన చూస్తున్నాడు, ఆయనకి అర్థమవుతుంది. ఆయన వచ్చి అప్పుడు దాకా వచ్చింది, మొత్తం మారిపోయింది సెటప్ అంతా. ఫస్ట్ టైం అని అదే చూడటం నాకు ఒక రాజసం కనబడుతుంది రాజశేఖర రెడ్డి గారిలో. ముఖ్యమంత్రి పదవికి ఇప్పటివరకు నేను చూసిన వాళ్ళు వన్నీ తెచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మా అమ్మకి ఎంత ఇష్టం అంటే, మా అమ్మగారికి ఆవిడ చెప్తూ ఉంటుంది, మీ తాతయ్య గారు అలాగే కట్టుకునేవారు ఆ పంచ అది అని. అంటే ఆ పదవికి ఉన్న స్టేచర్ ఉంటుంది కదా, దాన్ని అలా పట్టుకెళ్ళి పెట్టారు రాజశేఖర రెడ్డి గారు. అప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. అది నడక, ఆయన హుందాగా బేసిక్గా ఆయన ఎక్సర్సైజ్ చేసి ఫిట్గా ఉండటం, అంత గొప్ప లీడర్ ఆయన. సో అలాంటి వ్యక్తి ఆ స్టూడియోలోకి వచ్చేసరికి నాకు ఆ రోజు అదే ఫస్ట్ టైం చూడటం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీలో వేరే వేరే కార్యక్రమాల ద్వారా వెళ్ళినప్పుడు 1-2 సార్లు కలిశాను. చాలా ఏళ్ల తర్వాత సాక్షి టీవీ లాంచ్ నోవాటెల్లో జరిగింది. అప్పుడు ఒక బ్యాలే డ్యాన్స్ చేస్తున్నారు బాంబే వాళ్ళు. దానికి వెనకాల హిందీ అండ్ ఇంగ్లీష్లోనే ఉంది వాయిస్ ఓవర్. కానీ తెలుగు వాళ్ళ మధ్యన పేపర్ ఎక్కడ పుట్టింది, అసలు పేపర్ ఎలా, పూర్వం రాజుల కాలంలో ప్రతి సెంటర్లోనూ బోర్డుల మీద స్కెచ్లతో రాసి పెట్టేవాళ్ళు పేపర్ న్యూస్, అక్కడికి వెళ్ళి చదువుకోవాలి. అలాంటి దగ్గర నుంచి పేపర్ ఎలా దినదిన ప్రవర్ధమానవి ఈవేళ మన ఇంటి వరకు వచ్చింది అనే దాని మీద ఒక బ్యాలే డ్యాన్స్ అది. దానికి వెనకాల తెలుగులో వాయిస్ చెప్పడానికి జీకే మోహన్ గారు, గీతా మేడం నన్ను అక్కడ పిలిచారు. చాలా పెద్ద క్రౌడు, చాలా మినిస్టర్స్ వాళ్ళంతా ఉన్నారు. ఆ టైంలో నేను లోపలికి తీసుకెళ్ళినాను. నాకు స్క్రిప్ట్ ఇస్తే నేను స్టేజ్ వెనకాలండి మైక్లో నేను పేపర్ని నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆ బ్యాలే డ్యాన్స్ అంటే ఒక చిన్న పర్ఫార్మెన్స్ అది. క్లియర్గా ఎలా చెప్పాలంటే ఒక స్కిట్ లాంటిది అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ అలా మొత్తం పేపర్ లాగా ఒక అతను చేయడం, అది సెపరేట్ డాన్స్ అది. దానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చా. సో అయిపోయిన వెంటనే నన్ను అందరూ అప్రిషియేట్ చేశారు, సూపర్ ఉంది, అదిరిపోయింది, చెప్పింది ఇప్పుడు భలే చెప్పావు అది ఇది అన్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ గెస్ట్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటే నాకు ఇంకే మళ్ళీ దొరకదు అవకాశం అని వెళ్ళి, ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటో దిగేచ్చు, అప్పుడు మనకి లేవు కదా. ఆ టైంలో నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని, సార్ నాన్నగారితో ఫోటో దిగుతానండి అన్న. మా అమ్మకి ఇష్టం, నాకే మహా ఇది, ఆయన ఆయన ఇప్పుడు అలా వైట్లో అలా ఉండేవాడు, ఆయన పులి. వెళ్తే ఎవరన్నా అయితే వేరే అంటారు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు అయ్యో భలేవారు రండి చెప్పారు. ఇప్పుడు వరకు వాయిస్ చెప్పింది ఈయనేనండి అని పరిచయం చేశారు నన్ను. సార్ నమస్తే అండి రండి తీసుకెళ్ళండి. ఆయన దూరంగా గన్మ్యాన్స్ మధ్యన ఆయన వాక్ చేస్తున్నారు కొంచెం కారిడార్లో, ఇంకా ప్రోగ్రాంలోకి ఎంటర్ అవ్వాలా. ఇప్పుడు వెళ్ళి అలా చెప్తే ఫోటోది, ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది. అది రాజశేఖర రెడ్డి గారితో సెకండ్ అమ్మో అసలు అయ్యి బాబాయ్ తీసుకెళ్ళి మా అమ్మకు చూపించా. అప్పుడు ఎప్పుడు భీమవరం ఇంజనీర్ ఏంటి ఎన్ని ఉండే మరి అన్న. ఎక్కడికి పోయినా కానీ ముందు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కదా మరి అవ్వదు కదా అసలు. చూసావా అన్న. అలా రాజశేఖర రెడ్డి గారితో ఆ పరిచయం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటం అలా. సరే భయ్యా, ఇప్పటిదాకా నీ హిస్టరీ అయిపోయింది. సెకండ్ పార్ట్ లో మీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టచ్ వీక్ మనం చెప్పు. సో ఇప్పటిదాకా హిస్టరీ క్లాస్ అయిపోయి హిస్టరీ తెలిసేసుకున్నాం. ఇంకా నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ విచ్ ఇస్ ఫుల్ ఫన్. సురేష్ గారికి ది బెస్ట్ అని అనిపించిన సినిమా సంఘటన మాకు కూడా ఫన్ అనిపించాలి, మాకు ఫన్ తెప్పించాలి. యాక్చువల్లీ ఫన్ తెప్పించడం అంటే జరిగింది చెప్పగలను, జరిగిందే చెప్పాలి. ఇప్పుడు మీరు అర్జెంట్ గా గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లో వచ్చే వాట్సాప్ జోకులు వద్దు మాకు. అయ్యి కాదు బాబాయ్, ఫస్ట్ డిలీట్ చేస్తాను, తెలిసిపోద్ది ఏంటని. అదే ముందు చూడగానే స్మెల్ వచ్చేది. సో అంటే చాలా జరుగుతూ ఉంటాయి కానీ ఫన్ అదే నేను చెప్పలేను. కానీ బేసిక్గా భీమవరంలో జరిగింది చెప్తా. చాణక్య శబదం అని ఒక సినిమా, చిరంజీవి గారి హీరో. ఆల్మోస్ట్ చిరంజీవి గారి సినిమాలని ఫస్ట్ డే చూడడానికి ప్రయత్నిస్తాం మా ప్రాంతంలో కుర్రోళ్ళంతా. సత్యకృష్ణ థియేటర్ భీమవరం. ఇక్కడ మనకి ప్యారడైజ్ బిర్యానీ అలా ఫేమస్, అలాగే అక్కడ ఒక ముస్లిం అయిన బిర్యానీ వెరీ ఫేమస్ అనమాట. భీమాస్ హోటల్ అని ఉండేది భీమవరంలో, భీమాస్ హోటల్. అందులో ఫుల్గా బిర్యానీ తినేసి టికెట్ల కౌంటర్లకి వెళ్ళి నుంచున్నాం. ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది, మన ముందు 10 మంది ఉన్నారు, 5గురే ఉన్నారు, లెక్కేసుకుంటాం మనం. అమ్మయ్య మనం 6 మంది దొరికేస్తుంది టికెట్ అని. అలా నేను వెళ్ళేటప్పటికి 10 మంది ఉన్నారు ముందు. ఫుల్గా తినేసి లైన్లో నుంచున్నా. ఆ ఒక్క సత్యకృష్ణ థియేటర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఆ టికెట్ కౌంటర్ ఇలా గోళ్ళు ఇలా కట్టేసి ఉంటాయి, ఇలా టర్న్ తిరిగి మళ్ళీ ఇలా తిరిగితే అక్కడ ఉంటుంది కౌంటర్. ఈ లోపంతా పైనుంచి మనం గాలి తీసుకోవడం అన్న ఏదన్నా అదే. ఒక్కసారి ఆ పాము లైన్లోకి వెళ్ళామంటే ఆ చిన్న స్నేక్లో ఉండేది, ఆ ఇరుకు గోడల మధ్యనకి ఇలా అంటే సరిగ్గా సరిపోం కూడా.
అలాంటి దాంట్లోకి ఫస్ట్ బాగానే ఉంది మనకి. ఓ 10 మందే ఉన్నారు పర్లేదు మనకి టికెట్ దొరికేస్తది. మెల్లమెల్లగా టైం అయ్యే కొద్దీ నొక్కుతున్నారు నన్ను. కొంచెం ముందుకెళ్తున్నావు నొక్కుతున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తున్నావు. ఊపిరాడతలేదు. అయ్యో! చెత్త కింద తినేసాం కదా బయట బిర్యానీ. అదే తినేసి ఎళ్ళకూడదసల. ఊపిరాడిపోతుంటే ఇలా అయిపోతుంటే అసలు అందులోంచి పోనీ బయటికెళ్ళాలన్నా ఈళ్ళందరూ ఎనక్కెళ్ళాలి. వెళ్ళాలి. ఎదరకెళ్ళాలంటే ఎళ్ళాలి. పోనీ పక్క నుంచెల్లి ఇసిరేయడానికి ఏమీ లేదు. కట్టేసుంటాయి స్ట్రిక్ట్‌గా. ఇలా అంటే అతను ఎవరో పెద్దతను చూసి "ఒరేయ్ పిల్లాడు చచ్చిపోతాడు రాడా చంపేస్తారేంటి అసలు ఆగండి అది గట్టిగా అరిచేసి ఆయన వెనక్కి తిరిగి పాపం ఆపి ఎరా ఇది ఎందుకొచ్చి అలాగా తినేసాను మొహం ఎరిపెక్కిపోయింది అంత కందిపోయి చెమటలో ఏదోలాగా అప్పుడు కూడా ఏంటి తెలిసి వెళ్ళిపోతా ఉంటే వెనక్కి వెళ్ళటానికి లేదు పర్లేదు పడండి ఖాళీ వదలండి అని ఆయన అలా ఖాళీ వదిలినన్ను అలా తీసుకెళ్తే అప్పుడు కూడా టికెట్ తీసుకుని ఏమైనా సరే టికెట్ తీసుకోవాలని చాణక్య శబ్దం సినిమా టికెట్ తీసుకుని మరీ బయటకు వచ్చా ఆ తర్వాత అనుకున్నాను అయ్యి బాబోయ్ ఇది మామూలు విషయం మా ఫ్రెండ్స్ చెప్తాను ఒరే చచ్చిపోతారా బాబు అలా తినేసి ఎందుకు వెళ్ళావంటే ఏం చేస్తాం టికెట్ కావాలి మనకి పరుగులు ఎత్తుకుంటే వెళ్ళాం అదొక ఎక్స్పీరియన్స్ నాకు తర్వాత మా ఫ్రెండ్స్ చాలా నవ్వుకున్నారు భయ్యా మీకు ఇప్పటిదాకా బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పండి. డైలాగా ఆ! ఎందుకంటే మీ మీ ఆ బేస్ వాయిస్‌లో మేము వినాలి. బేసిక్గా నేను ఎప్పుడు నేను సినిమాలో చెప్పిన డైలాగ్ అన్ని మాటల్లానే ఉంటాయి నాకు మీ తెలిసి డైలాగ్ మేమెందుకు నాయి అడుగుతాం? కాకుండా బేసిక్గా నాకు బాగా నచ్చిందంటే ఎక్కువ సార్లు నేను వాయిస్ ఆర్టిస్ట్ అయిన తర్వాత డబ్బింగ్లు చెప్పడం మొదలుపెట్టిన తర్వాత నేను ఎక్కువగా సాయి కుమార్ గారిని బాగా ఫాలో అవుతా అలాగే ఆర్సీఎం రాజు గారు ఆయన నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ని అయిన తర్వాత అందులో నాకు బాగా హాంటింగ్గా నాకు ఎప్పుడు బాగా ఇష్టంగా అనిపించే డైలాగు ప్రస్థానం సినిమాలో శర్వానంద్ గారితో సాయి గారు చెప్తారు అవసరాల కోసం దారుడు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో ఆ డైలాగ్ చాలా ఇష్టం ఇప్పటికీ ఫుల్గా దాన్ని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటా ఈ 3 డైలాగులు ఎక్కువ సార్లు చెప్తా ఎక్కడైనా స్టేజ్ మీదైనా ఎంత బాగుంటుందంటే టైమింగు పాజు వాయిస్ ప్రొజెక్షన్ త్రో అద్భుతంగా ఉంటుంది సాయి గారు పోలీస్ సినిమా చూసామంటే ఇంక అసలు మనకి ఒళ్ళు అలా అంటుంది అలాగే సాయి గారితో స్నేహం ట్రావెల్ ఇప్పటికి ఎప్పుడైనా ఉంటే ఎక్కడన్నా అమెరికాలో ఏదైనా షోస్కి వెళ్తే నేను కనపడితే సురేష్ యాంకర్ అంటాడు ఇంకేమండి ఆయనకి నా వాయిస్ ఇష్టం చాలాసార్లు ఆయన కొన్ని ఈటీవీ షోస్లో కూడా సో నా బాగా ఎక్కువ ఆ షోస్లో కూడా ఆయన చాలాసార్లు రే చెప్పరా ఆ డైలాగ్ చెప్పు నాది అంటాడు అది మీ డైలాగ్ మీ ముందు నేను ఎలా చెప్తారా బాబు అంటే చెప్పు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప ప్రొజెక్షన్ ఉంటుంది తిరిపోద్ది అందుకే కదా ఈ డైలాగ్ మీకు బాగా ఇష్టం ఇంకా ప్రాక్టీస్ చేయాలన్నారు కదా! మేము చేపిస్తాంగా. మా దగ్గర ఓ ఫన్నింగ్ థింగ్ ఉంది దీంట్లో. నవరసాల్లో ఇదే డైలాగ్ చెప్పాలి. ఓకే. మొట్టమొదట శాంతరసం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీలు నాటకం అంతే ఇది ఉన్న రసమే నాకు తెలిసి రౌద్రం. ఆ! అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో అది యాజ్ ఇట్ ఈజ్ ఇది బీభత్సం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో భయానకం. అన్నీ ఒకటేనే కాదు భయపడాలి. భయపడుతూ చెప్పాలి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకాల్లో బాగా చెప్పారు. హాస్యం. మాకు నవ్వు తెప్పించాలి నీ ఇష్టం. రే అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు ఎక్కడున్నారా ఈ నాటకంలోనా ఎవళ్ళాడే అద్భుతం. సురేష్ అద్భుతంగా చెప్పాడని మేము అనుకోవాలి. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో అద్భుత. నిజంగా అద్భుతం. కరుణ రసం. ఏడవాలి ఇప్పుడు మరి ప్లెజర్ ఏంటి? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకం లేరు వీరం.
ఏదో ఆల్మోస్ట్ అంతే. ఉన్న రసాల్లో మేము చెప్తాం, మేము పక్క నుంచి తీసుకొస్తాం రసం ఏంటి? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. ఏంటి అంతే. అన్న లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నీకు బాగా ఇష్టమైన శృంగార రసం? అబ్బో, నాకు ఇష్టమైన వంకాయ రసం అంటే భయం, నాకు తెలుసా హరి, చాలా భయం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకాల్లో. అమ్మాయిలు ఎవరైనా చూస్తే పడిపోతారు కావాలి అబ్బో, పడి కొడతారు నన్ను, పడేసి కొడతారు. పడేసి పడతా. ఆ. చివరగా భయ, అసలు ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ఏంటి, మీరు చేస్తున్న సినిమాలు ఏంటి? 2025 నాకు నిజంగానే డ్రీమ్ కమ్ ట్రూ అనుకోవాలి హరి. బికాజ్ నేను భీమవరం నుంచి బస్సు ఎక్కినప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఎర్ర బస్సు నుంచి ఎక్కినతవరే నువ్వు హీరోలో ఉంటావు ఇలా అని పంపించారు చూడు. ఆ రోజు వాళ్ళు తోసిన ఆ ఎక్కించటం, ఆ ప్రోత్సాహం, ఆ ఉత్సాహం, అవన్నీ చాలా అడిల్స్ దాటుకుని చాలా కష్టాలు పడి యాంకర్గా ఇందాక చెప్పిన అన్ని రకరకాల పొజిషన్స్లో సినిమా చుట్టూనే ఉంటూ ఉండగా 2025 సంవత్సరంలో నా దగ్గర నేను అరుణాచలం శివయ్యని నమ్ముతా. ఆయన అరుణాచలం దర్శనం చేసుకుని ఇలా రాగానే నా దగ్గరికి ఒక కథ వచ్చింది, మీరే హీరోగా చేయాలి సార్ అని. ఒకసారిగా కళ్ళు అలా అలా అనుకున్నా. అంటే ఆయనే శ్రీనివాసరావు గారిని, కండ్రెడ్డి శ్రీనివాస్ అని ఆయన పట్టుకొచ్చారు. ఆత్మకథ అనే సినిమా 2025లో కంప్లీట్ అయిపోయింది. నా ఫస్ట్ హీరోగా చేస్తున్న సినిమా ఆత్మకథ. ప్రతి ఇంటికి, ఏ ఇంటికైనా, ఏ కుటుంబంలోనైనా ఫాదరే హీరో నిజ జీవితంలో ఎవరికైనా. అలా ఈ సినిమాలో నేను ఒక ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ఒక చిన్న బాబు, చిన్న క్యూట్ సబ్జెక్టు, బొమ్మరిల్లులా ఉంటుంది, అంటే ఒక చందమామ కథలా ఉంటుంది. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాను, అంత మంచి పాయింట్. ఆత్మకథ. ఈ సినిమాలో నాతో పాటు మన ఆల్మోస్ట్ సమ్మెట గాంధీ గారు, మన 30 Years ఇండస్ట్రీ, శకలక శంకరు, తాగుబోతు రమేష్, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. వాళ్ళు నేను అడగగానే సురేష్ అన్న నువ్వు ఎప్పటి నుంచో నువ్వు హీరో అవ్వాలన్నా అని అన్నవాళ్ళు. వాళ్ళందరూ హీరోలుగా చేశారు. బట్ నాకు వచ్చిన అవకాశాన్ని తీసుకున్నప్పుడు ఎవరే నా సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ నాతో పాటు చేయాలంటే వాళ్ళందరూ చేసి పెట్టారు. వాళ్ళందరికీ మీ తరఫున థ్యాంక్ యూ. తర్వాత వెంటనే నాకు వచ్చిన సినిమా, ఆ సినిమా అయిపోతుంది అనగా వచ్చిన సినిమా పాంచాలి పంచభద్రిక. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు చెప్పిన డైలాగ్ని మా సినిమా టైటిల్గా పెట్టాం. ఆ సినిమాలో కూడా నేను హీరోగా చేశాను. ఇది థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. అందులో నేను సినిమా డైరెక్టర్గా కనిపిస్తా. నా చుట్టూ ఉంటుంది కథ అంతా, నా చుట్టూ పాత్రలు ఉంటాయి. అందులో ఒక అమెరికా నుంచి తీసుకొచ్చిన ఒక అమ్మాయి హీరోయిన్గా, ఒక అమ్మాయి సెనోరిటా అనే అమ్మాయి ఒక యాక్ట్ చేసింది. తర్వాత మిగతా పాత్రలన్నీ కూడా శ్రీకాంత్ అయ్యం గారు, 30 Years ఇండస్ట్రీ, వీళ్ళంతా ఉన్నారు. అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ విత్ నో లాజిక్ నో మ్యాజిక్ అని ఫన్ ఫీల్డ్ థ్రిల్లర్. అది రెండో సినిమా. తర్వాత ఆ జన్మ బ్రహ్మచారి అని ఒకటి సైన్ చేశాను, అది కూడా చేస్తున్నా. కొక్కురొక్కో అని ఇంకొక సినిమా చేశాను, అందులో కూడా మెయిన్ లీడ్, కానీ ఇద్దరు షేర్ చేసుకున్నాం స్క్రీన్. అది కోడిపుంజే హీరో. కోడిపుంజే సినిమాలో హీరో అని చెప్పాలి. యాక్చువల్గా మా చుట్టూ మేము లైవ్లో మేము ఉంటాం కాబట్టి. అది కూడా గోదావరి జిల్లాలో సకినేటిపల్లి, ఈస్ట్ గోదావరి అటేపంత తీశారు. చాలా మంచి సినిమా. అదొక మూడో సినిమా. 2025 నా ఫస్ట్ హీరోగా వచ్చిన సినిమా. 2026లో ఈ సినిమాలన్నీ లాంచ్ అవుతాయి. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ప్రేక్షకులు వీళ్ళందరూ చూసి వీడు మా ఇంట్లో అబ్బాయి, మా తమ్ముడు, మా అన్నయ్య, మా మనవడు అనుకుని అందరూ ఇంటికి వచ్చేదాకా, అంటే ఓటీటీకి వచ్చేదాకా ఆగకుండా థియేటర్కి వచ్చినప్పుడు దయచేసి చూడండి. అదొక్కటే నా కోరిక. మీ ఇంట్లో మనిషి అనుకోండి, 20 అంటే దాదాపు 20 years అయింది. 15 yearsగా ఒక్క సినిమాలో అన్నా హీరోగా చేయాలనుకున్న నా కోరికని చాలామంది బలపరిచారు, అందరూ ఓటేశారు. అటు ఛానల్స్ ద్వారా కానీ, వివిధ మాధ్యమాల ద్వారా కానీ, నా డైరెక్టర్సు, నా ప్రొడ్యూసర్సు, నా ఫ్రెండ్సు, నీలాగా వీళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేసి నువ్వు అవ్వాలి, నువ్వు సినిమాకి దగ్గరగా ఉండాలి, ఒక్క సినిమానే చేయాలన్నప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా 2026లో ఒక 3 సినిమాల్లో హీరోగా మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ థియేటర్లో చూసి నన్ను బ్లెస్ చేయాలి అంతే. మీరు అన్నట్టు 2026లో వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీకి కూడా దొరికేట్లేరు మీరు. లేదా ఎందుకంటే అలా డైలీ ఎప్పుడు లేడు సురేష్, ఎప్పుడు అలా ఉండడు. అలా కాదు, నేను సినిమా డేట్స్ తో ఫుల్ అయిపోయింది అని నా ఉద్దేశం. అది ఓకే, ఆ మాట అన్నావు, చాలా సంతోషం, హ్యాపీ, వెరీ హ్యాపీ. సినిమా డేట్స్ తో ఫుల్ అయిపోయింది అని అనేసి. అదే ఎక్కువ రోజులు కెమెరా ముందు ఉండాలని. అదే ఇప్పుడు 15 రోజులు ఉంటున్నాం, బ్రహ్మాండం. అప్పుడు 30 రోజులు బట్ ఉండాలి. ఎనీవేస్, ఇట్ వాస్ వెరీ రాకింగ్ స్కెడ్యూల్ ఫర్ ఆల్ అహెడ్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ, అండ్ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్. నిజానికి యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ వెరీ ఫన్ హ్యావింగ్ ఎ బ్యూటిఫుల్ టాక్ విత్ యూ.
మై ఓల్డ్ ఫ్రెండ్, మై ఓల్డ్ బడీ ఆల్సో ఫ్రాంక్లీ స్పీకింగ్. ఈ దరిమిలా ఇలాగా కలవడం మనం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గోయింగ్ ఫర్దర్ మళ్ళీ నీతోటే ఇలాంటి మల్టిపుల్ ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పేసి అంత ఎత్తుకి ఇంకా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి టీవీ డిజిటల్.